కథల్లో ఈరోజు దేహాదులపై భ్రమవద్దు అని వశిష్ఠుడు దాసురుని పుత్రుని కథ చెబుతూ పుత్రునికి దాసుని జరిగిన సంభాషణ గురించి చెబుతూ వశిష్ఠుల వారు రాముల వారికి ఇలా చెబుతున్నారు. ఓ రామ, దేహాదులపై భ్రమవద్దు. ఒకవేళ ఈ దేహాది దృశ్య జగత్తు సత్యం అయి ఉన్నా కూడా నీవు దానికంటే వేరుగానే ఉంటావు కదా. దేహమే సత్యం అనుకుందాం, అయినా ఈ దేహం కంటే నేను వేరే కదా. ఒకవేళ సత్యమైన దేహం అంటే ఈ 100 సంవత్సరాలు ఇది బతికున్నంతవరకు ఇది సత్యంగానే అనిపిస్తుంది కదా. అట్లా ఉన్నా సరే దానికంటే నువ్వు వేరే ఉన్నావు కదా. ఎందుకంటే అది పగలపూట నిద్రిస్తున్నప్పుడు కూడా నువ్వు పనిచేస్తూనే ఉన్నావు. ఓహో, నా దేహం నేను నిద్రపోయాను అంటున్నావు అనుకో, నా దేహం నిద్రపోతుంది అనాలి. అలాగే నా ఈ పనిముట్టిది ఇది కూడా సత్యమే అనుకుందాం. పోనీ దీనికి అన్ని అవసరాలు ఉన్నాయి కదా. ఇది నిద్రపోతూ ఉంటుంది, అయినా నేను బాగానే ఉన్నాను కదా. నిద్రలోనూ నేనున్నాను, అలాగే స్వప్నంలోనూ ఉన్నాను, అలాగే సుషుప్తిలోనూ నేను ఉన్నాను కదా. కాబట్టి దానికన్నా నువ్వు వేరుగానే ఉన్నావు. ఏది దేహం కంటే, అంటే దేహము దృశ్య జగత్తు దీనికంటే వేరుగానే ఉన్నావు. కాబట్టి దేనిపైన ఆధారపడి నిరపేక్షమైనటువంటిది అన్నమాట. ఏది మన ఆత్మ నిరపేక్షము. అలాగే ఉదాసీనం, పట్టించుకోకుండా ఊరకే ఉండేది. అది పట్టించుకోదు. ఏది ఆత్మ ఏం పట్టించుకోదు. ఈ దేహం అన్నింటిని పట్టించుకుంటుంది, దేహానికి సంబంధించిన ఇంద్రియాలు పట్టించుకుంటాయి. అలాంటప్పుడు నిరపేక్షము ఉదాసీనము అయిన నీ ఆత్మయందే నీవు స్థిరంకా. ఒకవేళ ఈ దేహం సత్యం అనుకున్నా ఏది పట్టించుకున్నటువంటి నీ ఆత్మయందే నీవు స్థిరంగా ఉండు. నీకంటే వేరైన దేహాదుల్లో ఆత్మతత్వాన్ని ఎందుకు ఆరోపించుకుంటున్నావు? నీకంటే నువ్వెవరు? ఆత్మవి. దేహం నీది. నా కన్ను, నా చెవు, నా ముక్కు అంటున్నాం కదా. నేనే కన్ను, నేనే చెవు, నేనే ముక్కు అంటలేదు కదా. కాబట్టి ఇవన్నీ నావే కానీ నేను కాదు కదా. కాబట్టి నీకంటే వేరైన దేహాదుల్లో ఆత్మతత్వాన్ని ఆరోపించుకోవద్దు అని చెప్తున్నారు రాముల వారికి వశిష్ఠుడు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక జగత్తు సత్తు అసత్తు అంటే 2 లక్షణాలు కలది. అయితే జగత్తుకు 2 లక్షణాలు ఉన్నాయి. అయితే అప్పుడు అది ఖచ్చితమైన పదార్థం కాదు కదా. మరి అది కూడా దాంట్లో కూడా కదలికలు ఉన్నాయి. సొంతంగా అది తన దీన్ని ప్రకటిస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అని అనిపిస్తుంది కదా. అంటే సత్తు ఉంది, అసత్తు 2 లక్షణాలు ఉన్నాయి దానిలో జగత్తులో. అలాంటప్పుడు అది ఖచ్చితమైన పదార్థం కాదు. సత్తు ఒకటే ఖచ్చితమైన పదార్థం. సత్తు అసత్తు ఉన్నదంటే ఖచ్చితమైన పదార్థం కింద కాదు. 2 లక్షణాలు ఉన్నాయి కాబట్టి దానికి జగత్తుకి. అటువంటిదే ఈ దేహం. ఈ జగత్తులో భాగమే కదా ఈ దేహం. కాబట్టి దేహ దృశ్యాలు 2 కూడా పూర్తిగా ఖచ్చితమైన పదార్థాలు కావు. కాబట్టి వాటిపైన నమ్మకం ఉంచవద్దు. ఈ రెండిటితో సత్తు అని అనుకున్నా అది నశిస్తుంది కాబట్టి కొన్నాళ్ళకి, ఉన్నప్పుడైనా సత్తు అనుకున్నా తర్వాత నశించేదే కాబట్టి దానిపై దృఢమైన నమ్మకం ఉంచబోకు అంటున్నారు. ఇక ఓ మహామతి అంటూ రాముల వారిని సంబోధించాడు వశిష్ఠుల వారు. ఈ జగత్తు లేదు అని నిశ్చయించుకున్నాం అనుకో, అప్పుడు ఇక బంధమే లేదనుకుంటే ఇంక బాధే ఉంది. అసలు దాని గురించి ఆలోచనే లేదు కదా. కేవలం నిర్మలం సర్వ ప్రమాణ సిద్ధం అయిన ఆత్మతత్వం మాత్రమే శేషిస్తుంది. అప్పుడేం ఈ జగత్తే లేదనుకున్నాం అనుకో, అప్పుడేం మిగులుతుంది? ఆత్మతత్వం ఒక్కటే మిగులుతుంది అంతే. కనుక ఏ విధంగా చూచినా దేహాదులతో సంబంధం అసలు నీకు వద్దు. ఓ రామా, దేహాదులతో నీకు సంబంధం వద్దు. ఓ రామా, దేహాత్మ బుద్ధియే కాలసూత్రము, మహావీచి, అసిపత్రవనం అనే నరకాలు. ఇవన్నీ ఈ కాలసూత్రం అనే నరకం, మహావీచి అనే నరకం, అసిపత్రవనం అనే నరకం, ఇవి 3 కూడా నరకాలు. దేహాత్మ బుద్ధి కూడా అలాంటిదే. దేహమే ఆత్మ అన్న బుద్ధి ఏదైతే ఉందో, ఈ దేహమేతో మమేకం అవటం అన్నమాట. మనం ఈ దేహమే నేను అనుకుని దానితో మమేకం అవటమే నరకంతో సమానం. సర్వ వినాశనం చేకూరినా సరే మనుషులు ఆ బుద్ధిని శత ప్రయత్నాల చేత విడవాలి. మనం ఎంత నాశనం అయిపోతున్నాం అనుకున్నా సరే ఆ దేహాత్మ బుద్ధిని వదిలేయాలి. ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. ఓ ప్రయత్నం ఫలించకపోతే ఇంకో ప్రయత్నం, అలా శత ప్రయత్నాల చేత అయినా సరే దాన్ని మనం వదిలించుకోవాలి దేహాత్మ బుద్ధిని.
కుక్క మాంసం చేతిలో ఉన్న చండాల స్త్రీని వలె ఉత్తమ పురుషుడు దేహాత్మ బుద్ధిని ఎన్నటికీ స్పృశించకూడదు. కుక్క మాంసం చేతిలో ఉన్న చండాల స్త్రీని చూస్తే మనం దూరంగా ఉంటాం, అసహించుకుంటాం, వికారం కూడా పొందుతాం కదా. అలాగే ఉత్తమ పురుషుడు ఏం చేస్తాడంటే దేహాత్మ బుద్ధిని ఎన్నటికీ స్పృశించకూడదు. ఉత్తమ పురుషుడు ఎప్పుడు దానికి దూరంగా ఉండాలండి. దేహాత్మ బుద్ధి అతనిలో ఉండకూడదు. అప్పుడే అసలు ఉత్తమ పురుషుడు అంటారు. కాబట్టి ఉత్తమ పురుషుడు దేహాత్మ బుద్ధిని ఎప్పటికీ కూడా స్పృశించకూడదు. ఆ బుద్ధి తనలో రానివ్వకూడదు. విశుద్ధాత్మని కప్పేటువంటి దేహాత్మ బుద్ధి అనే కంటిపొరని తొలగిస్తే, విశుద్ధాత్మని ఏది కప్పేస్తుంది? దేహాత్మ బుద్ధి కప్పేస్తుంది. అంటే దీపం నుంచి వచ్చిన పొగ దీపాన్ని జ్యోతి నుంచి వచ్చిన పొగ జ్యోతిని కప్పేసినట్లుగా ఆ విశుద్ధాత్మ నుంచి వచ్చినటువంటి దేహాత్మ బుద్ధి దీపాన్ని కప్పేస్తుంది. అంటే ఆ దేహాత్మ బుద్ధి అని కంటి పొరతో పోల్చాడు అనమాట. ఆ పొరని కనుక తొలగిస్తే, అంటే శుక్లాలు అంటాం చూసారా, రెటీనాకి అడ్డంగా ఈ పొర పెరిగి ఇది మందమైపోయి చూపి అలా కనపడదో అలా విశుద్ధాత్మని కనపడకుండా దేహాత్మ బుద్ధి అనే కంటి పొర అడ్డం వస్తుంది. ఈ దేహాత్మ బుద్ధి అనే కంటిపొరని తొలగించామనుకోండి, మేఘం తొలగిపోయిన తర్వాత చంద్రుడు ఎంత చక్కగా ప్రకాశిస్తాడో అలాగే సర్వోత్తమైన ఆత్మ దృష్టి కూడా చక్కగా ఉదయిస్తుందన్నమాట. కాబట్టి విశుద్ధాత్మని కప్పేటువంటి దేహాత్మ బుద్ధి అనే కంటిపొరని తొలగిస్తే మేఘరహితుడైన చంద్రునిలా సర్వోత్తమమైన ఆత్మదృష్టి ఉదయిస్తుంది. అప్పుడే జీవుడు సంసార సాగరాన్ని దాటగలుగుతాడు. ఇక మానవ జీవితం పరిమితి 100 సంవత్సరాలు. ప్రస్తుతం అంతే కదా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో ఈ సమయంలో 100 సంవత్సరాలు ఎక్కువ. అందుకని శతమానం భవతి, 100 సంవత్సరాలు చక్కగా బ్రతుకొని జీవిస్తుంటారు కదా. ఇప్పుడు ఆయి ప్రమాణం అదేగా. అందుకని అనంతమైన కాలం లేసలేంది ఇదంతా. ఈ కాలానికి ఏమన్నా పరిమితి ఉందా? లేదు. యుగాలు యుగాలు యుగాలు, మహాయుగాలు, బ్రహ్మకల్పాలు, విష్ణుకల్పాలు, రుద్రకల్పాలు. మనం చదువుకున్న ఎన్నో లక్షల మంది బ్రహ్మలు నశించారు. ఇప్పటికి ఎన్నో వేల మంది విష్ణువులు నశించారు. ఎన్నో వేల వందల మంది రుద్రులు నశించారు ఈ కాలంలో అని చెప్పుకున్నాం కదా. జగత్తు యొక్క విస్తృతిని చెప్తూ. కాబట్టి అల్పమైనది అనమాట ఈ 100 సంవత్సరాలు. అంటే చాలా అల్పమైంది కాలం, మొత్తం కాలంలో లెక్కేస్తే, అనంతమైన కాలంలో లెక్కేస్తే. అంత తక్కువ ఆయుర్దాయం కలిగిన మానవుడు అసలు దేనికోసం పరిగెత్తున్నాడు? ఆహా, ఎంత ఆశ్చర్యం! దేహాది పదార్థాలన్నీ మొదటి నుండి స్థిరంగానే ఉన్నాయి అనుకున్నా దేన్ని కోరటం యుక్తం కాదు. అసలు దేహాది పదార్థాలన్నీ మొదటి నుంచి స్థిరంగా ఉన్నాయా? లేవు. అయినా మనం ఉన్నాయి అనుకుంటున్నాం. పోనీ అలా స్థిరంగా ఉన్నాయే అనుకుందాం, కానీ దేని కోరటం సరైన పద్ధతి కాదు అని చెప్తుంది. ఎందుకంటే అసంగమైన చైతన్యానికి జడ పదార్థానికి అసలు పరస్పరమైన సంయోగం ఎట్లా కుదురుతుంది? చైతన్యమేమో దేనికి అంటకుండా ఉదాసీనంగా ఉంటుంది. చైతన్యం దేన్ని పట్టించుకోకుండా ఉంటుంది కదా. మరి ఈ జడ పదార్థం దేహం అందులో నుంచి వచ్చిన సంకల్ప భావన వలన అన్నీ కావాలనుకుంటుంది. కాబట్టి రెండింటికి పొసుగుతుందా? ఎట్లా పొసుగుతుంది? పరస్పర సంయోగం ఉండదు, పరస్పర సంయోగం లేదన్నమాట. కాకపోతే అలా ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది అంతే. ఇక జగత్ పదార్థాలు అస్థిరాలే కదా. మరి వాటిని కోరటం, అస్థిరమైన వాటిని కోరటం మంచిదా? కాదు కదా. ఎందుకంటే బుడగల వలె చంచలమైన దేహాలు నశించిపోతున్నాయి. బుడగలు, నీటిలో బుడగలు వచ్చే క్షణకాలంలో పోయినట్టుగానే అనంతమైన కాలంలో ఈ దేహాలనే బుడగలు వచ్చి పోతున్నాయి. 100 సంవత్సరాలు అంటే పెద్ద లెక్కేం కాదు అనంతమైన కాలంలో. వాని ఎందలి ఆసక్తే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ బుడగ పట్ల ఆసక్తి ఉంటే, నశించే బుడగ పట్ల ఆసక్తి ఉంటే మరి అది అజ్ఞానం కింద లెక్కే కదా. కాబట్టి ఈ దేహాలు, బుడగలాంటి ఈ దేహం ఎందు ఆసక్తే మనకి దుఃఖానికి కారణం అన్నమాట. ఇహ కాబట్టి అకర్త దేహాదులపై అందుకనే భ్రమవద్దు. అనంతమైన కాలములు 100 సంవత్సరాలు అత్యంత స్వల్పమైన కాలం కాబట్టి ఆ కాలంలో ఉండిపోయే ఈ దేహాన్ని గురించి అంత ఆతృత పడవద్దు. దాని పట్ల అంత మమకారం పెంచుకోవద్దు. దానికి మూలమైనటువంటి చైతన్యం పట్ల
నీ శ్రద్ధ వహించు, నీ మనస్సును అటువైపు తిప్పు అని చెప్తున్నాడు రాముల వారికి వశిష్ఠుల వారు. స్వస్తి. రేపు అకర్త మహాకర్తను గురించి తెలుసుకుందాం.